హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్. అండ్ చాలా రోజుల తర్వాత రివ్యూ ఇస్తున్నా. అండ్ మూవీ రివ్యూ వచ్చేసి 'సితారా పర్ జమీన్ పర్'. మూవీ అయితే నచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి చాలా రోజులు అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్గా మూవీ ట్రైలర్గా చూపించినట్టుగా ఒక ఫుట్బాల్ కోచ్ యాంగ్జైటీ ఇష్యూ వల్ల అంటే ఒక పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ ఏంటి అనేది ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ ఫుట్బాల్ ప్లేయర్స్కి ఛాంపియన్స్గా చేయాలి అని వస్తుంది. అండ్ తను వచ్చిన తర్వాత చేశాడా లేదా అని ఎలా ఫేస్ చేశాడా అనేది స్టోరీ లైన్. అండ్ నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగా బిగినింగ్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేసుకొని బాగానే చూచారు. కామెడీ అండ్ బాగానే జనరేట్ చేయించుకున్నారు. అండ్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా. అండ్ జెల్లీని కూడా అక్కడక్కడ వస్తూ వెళ్తూ తను కూడా బాగానే అనిపించింది నాకైతే. అండ్ అక్కడక్కడైతే ఎమోషనల్గా చాలా బాగా అనిపించింది అమెరికన్గా అయితే. మిగతా వచ్చేసి యాక్టర్స్ అయితే చాలామంది బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చిన్నపిల్లలు వాళ్ళు అండ్ చిన్న సిచ్యువేషన్ కూడా బాగానే కామెడీగా జనరేట్ చేసుకున్నారు. అండ్ చాలా రోజులు ఫీల్ గుడ్ అన్నాను కదా, ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే చూస్తారు. అన్ని ఎమోషన్ని ఒకే దగ్గర పెట్టి తీశారు. అలాగని ఓవర్గా ఎక్కడ అనిపించదు మీకు. ఫీల్ గుడ్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. ప్రతి క్యారెక్టర్ కూడా బాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగానే చూపిస్తారు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా బాగుంటుంది కూడా. అండ్ నాకైతే బాగానే నచ్చింది. అండ్ జెనీని కూడా అక్కడ బాగానే చూపించి అసలు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళది కూడా చూపించారు. అండ్ అమీర్ ఖాన్ గారి మదర్ కూడా క్యారెక్టర్లో చేసిన అతను అక్కడ కూడా ఒక ఎమోషనల్ డ్రామా చిన్నది ఉంటుంది. ఆ కనెక్షన్ కూడా బాగానే అనిపించింది నాకైతే. యాక్చువల్గా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోలేదు కానీ బాగానే అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే బాగానే అనిపించింది మూవీ అయితే. అండ్ అమెరికన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ యాక్టర్స్ వేసి నాకు తెలియదు కానీ అందరూ బాగానే ఉన్న వాళ్ళంతా బాగానే చేశారు. ఎస్పెషల్లీ అయితే అమెరికన్గా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఎందుకంటే చాలా రోజులైందిగా చూసి తన స్క్రీన్ ప్రెజెన్స్ మీద, అందుకే బాగా అనిపించింది నాకైతే. మీకేమంత ఇంకా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే అనిపించింది. సాంగ్స్ అక్కడ ఉన్నా బాగానే ఉంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రసన్న కుమార్ అంటే బాగానే అనిపించింది నాకైతే. బాగానే తీశారు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.